నేను పరమటి గర్లపాడు మాజీ సర్పంచ్ని. ఈరోజు యొక్క మీడియా ముందర నేను సర్పంచుల బాధల గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నిజంగా సర్పంచుల బాధలు తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఈ మీడియాకి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాధల గురించి ఎవరైతే వస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళే సర్పంచులకి మరి అన్నీ చూసుకున్నటువంటి వాళ్ళే కాబట్టి, మీడియా వాళ్ళే కాబట్టి మేము మీడియాకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్పంచుల విధానం ఎట్లా ఉందంటే, ఇప్పుడు మా పీరియడ్ అయిపోయి దగ్గర సంవత్సరం ఫిబ్రవరికి సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఫిబ్రవరి అంటే ఇప్పుడు సంవత్సరం దగ్గర 2 నెలలు 3 నెలలు అయిపోతుంది. సంవత్సరం 2 నెలలు అవుతుంది. సంవత్సరం 2 నెలలు అయిపోయి మేము చేసినటువంటి పనులు అనేకం ఉండవు. అప్పుడు పోయిన గవర్నమెంట్లో మొత్తం షెడ్రిగేషన్ షెడ్ అనుకో, క్రిమిటోరియన్ అనుకో, పల్లె ప్రగతి అనుకో, ట్రాక్టర్ అనుకో, డ్రైనేజ్ అనుకో, సీసీ రోడ్లు అనుకో, తర్వాత వచ్చేసి బాత్రూములు అనుకో, తర్వాత వైకుంఠధామం అనుకో, అంటే అనేకమైనటువంటి పథకాల విషయంలో మేము అన్ని విషయాల్లో గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ మేము ఫేస్ఫుల్ చేసుకుంటూ, ప్రజల్ని సమన్వయం చేసుకుంటూ, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ పథకాలను మేము ఇక్కడ ఫేస్ఫుల్ చేస్తూ అన్నీ కట్టించినాం. ఎందుకు కట్టించినాము? గ్రామం బాగుండాలి, ఈ గ్రామ ప్రజలు బాగుండాలి, మా గ్రామము ప్రజలు బాగుంటే మేము బాగుంటాం కదా అనేటువంటి ఒక తలంపు మాలో పుట్టి గవర్నమెంట్ మాకు సహకారం చేసింది. అగా మీరు ఇవి చేసుకోండి అనేటువంటి ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దానిలోని మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానాలను మేము 2 కూడలిచ్చి ఈ యొక్క గ్రామాలలో మేము సర్పంచులు పనులు చేయడం జరిగినది. కాబట్టి పనులు చేసినాము. దగ్గర ఒక్కరొక్కరు 20 లక్షలు 30 లక్షలు మరి సర్పంచులు సొంతం జేబుల నుండి తీసుకొని సొంతం పెట్టిన ఖర్చులు అవి అప్పులు తెచ్చుకొని, తర్వాత భార్య పిల్లలు పుస్తకాలు అమ్ముకొని, లేదంటే ఇట్లా సొమ్ములు అమ్ముకొని, లేదంటే భూములు అమ్ముకొని మరి పెట్టుబడి పెట్టిన తర్వాత మరి ఈ రోజు వరకు దగ్గర 6.5 సంవత్సరాలు అవుతుంది మనం చేసి. 6.5 సంవత్సరాల్లో ఆ 20 లక్షలు మరి మేము తెచ్చుకొని వడ్డీకి తెచ్చుకుంటే 6.5 సంవత్సరాలకు వడ్డీ ఎంత అవుతుంది? మరి ఇచ్చినోడు మాకు ఎంతవరకు నిలబడతాడు? మా పరిస్థితి ఏంది? అయితే మేము ఇప్పుడు అప్పు కట్టలేక కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటున్నాం, ప్రభుత్వానికి మేము ఒక సూచన సలహా ఇస్తున్నాం. మీరు దయచేసి తక్షణమే పెండింగ్ బిల్లులను, సర్పంచుకున్నటువంటి పెండింగ్ బిల్లులను తక్షణమే మీరు మంజూరు చేయండి, వారి ప్రాణాలను కాపాడండి. అదేవిధంగా మీరు ఇంకొకటి, ఈ ప్రభుత్వము సర్పంచులు దగ్గర సంవత్సరం 2 నెలలు అయ్యి ఈ పాలన అయిపోయింది. ఈ పాలన అయిపోయిన కాబట్టి ప్రజల సమస్యలు పడకన పడినాయి, గ్రామాలు పడకన పడినాయి, పట్టించుకునే నాదులు లేడు. ఏం చేయాలన్నా, వీధి లైట్లు చేయాలన్నా, డ్రైనేజీలు చేయాలన్నా, ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా ఒక్క పైస లేకుండా జీరో ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీలో. అది ఎందుకు జీరోలు ఉన్నామంటే, ఇక్కడ ప్రభుత్వము పైసలు ఇస్తలేదు, ఇక్కడ తర్వాత వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి నిధులు 15th ఫైనాన్స్ సంబంధించిన నిధులు బ్లాక్ అయిపోయినాయి. కాబట్టి పంచాయతీ సెక్రటరీలు తన శక్తి వరకు పెట్టుకున్నారు జోయిలో తీసుకు. ఎందుకంటే వాళ్ళ బాధ్యతకు మీరు అప్పచెప్పినారు కాబట్టి వాళ్ళ జోయిల నుండి పాపం వాళ్ళు కానీ, కలెక్టర్లు కానీ వాళ్ళ సొంత జోయిల నుండి ఈరోజు గ్రామాల్లో మరి ఏదైనా చిన్న సమస్యల విషయంలో వాళ్ళు సొంతం పెట్టుకుంటున్నారు. వాళ్ళని ఎంతవరకు పెట్టుకుంటారు? పంచాయతీ సెక్రటరీ ఎంతవరకు పెట్టుకుంటాడు? ఒక సామాన్యుడు పంచాయతీ సెక్రటరీ పాపం ఏదో చిన్న ఎగ్జామ్ రాసి, లేదంటే ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్నో ఇంకోటో ఏదో చిన్నది, దాని విషయంలో వచ్చినాడు దగ్గర 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు, లేదంటే మేజర్ గ్రామ పంచాయతీ 10 లక్షలు పెట్టుకోవాలంటే ఆల్రెడీ పెట్టుకుంటారు. ప్రభుత్వం పైసలు లేనప్పుడు వ్యక్తి ఎట్లా పెట్టుకుంటాడు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, సొంతం తన ఒక 70 లక్షలు ఖర్చు పెట్టమని, లేదంటే ఒక 10 లక్షలు ఖర్చు పెట్టమని, లేదంటే ఒక 5 లక్షలు ఖర్చు పెట్టమని, లేదంటే ఒక లక్షనే ఖర్చు పెట్టమని, ఒక ఫ్రీగా ఖర్చు పెడతారేమో చూద్దాం. ఖర్చు పెట్టలేరు. కాబట్టి అర్థం చేసుకోండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రభుత్వం కానీ సర్పంచుల యొక్క పెండింగ్ నిధులు మీరు వెంటనే విడుదల చేయండి. గ్రామాలను పారిశుద్ధ కార్మికులను కూడా మీరు గుర్తించండి. ఎందుకంటే వాళ్ళ జీతాలు అన్నీ సక్రమంగా ఇవ్వండి, మాకు వచ్చే ఫండ్స్ మాకు ఇవ్వండి. ఇచ్చినట్లయితే గ్రామాలు ఆ విధంగా మళ్ళీ డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం మళ్ళొకసారి చెప్తున్నాము, సర్పంచులను ఆదుకోండి, పెండింగ్ బిల్లులు ఇచ్చి సర్పంచ్ ఎలక్షన్లు తొందరనే పెట్టండి. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుండేది. ఆ రోజు గాంధీ మహాత్ముడు అన్నాడు, గ్రామాలే పట్టుకొమ్మలు, దేశానికి వాళ్ళే వెన్నెముక లాంటి వాళ్ళు అన్నారు. కాబట్టి ఫస్ట్ గ్రామాల మీద దృష్టి పెట్టండి, పేద ప్రజల మీద దృష్టి పెట్టండి మీరు. అంతేగాని మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని
ఊపుడు ఉపన్యాసాలు దంపులు దంచడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ప్రజలకు మనం ఏం చేసినాం అనేటువంటిది అయితే ఉండాలి. ఏ నాయకుడైనా సరే, మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజలకి ఎంతవరకు పోతున్నాయి మనం ఇచ్చినటువంటి పథకాలు అనేటువంటి దాన్ని వెరిఫికేషన్ ప్రతి గంటకి ప్రతిరోజు వెరిఫికేషన్ చేయాలనేటువంటి నేను చెప్తున్నాను. కాబట్టి సర్పంచ్లను మీరు బిల్లులను ఇచ్చి తొందరలో మరి ఆదుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడాలని కోరుతూ ముగిస్తున్నాను.